ప్రతి పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ ముద్రించి అలాంగ్ విత్ జియో ట్యాగ్ తో చేయబడ్డ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ తో సహా అన్ని వివరాలు కూడా కనిపిస్తాయి. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే రియల్ టైమ్ అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా దాని అప్గ్రేడ్, ఈ డేటా అప్డేట్ అయ్యి దాని అనుసంధానం. నేను చంద్రబాబు నాయుడు సీరియస్ గా అడుగుతా ఉన్నా, అయ్యా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? రైతులు భూ యజమానులకు ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేసాడు? క్యూఆర్ కోడ్లు వాళ్ళు ఇచ్చి ప్రాపర్ గా పాస్బుక్ ఇచ్చుంటే రైతులు ఇన్ని సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు కాదే. ఎక్కడ పోయినా ఒక 70% మా గత 2019-24లో మా భూమి అన్యాయక్రాంతం అయింది, వెబ్ ల్యాండ్ లో మారిపోయినాయి అని ఇన్ని 70% మంది వస్తా ఉన్నారంటే వాళ్ళు తొందరపాటుతనంతో వాళ్ళ అనువాయులకు దోచిపెట్టే విధానంలో ప్లస్ వాళ్ళకున్నటువంటి ప్రమోషన్ పిచ్చి. దీంట్లో మీరు చూడండి, పట్టదారు ఫోటో లేదు, ఆయన ఫోటో మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి? మా తల్లిదండ్రులతో, మా తాతలతో, ముత్తాతలతో ఎవరైతే మాకు భూములు ఇచ్చారో లేదా కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటే ఈయన ఫోటో మనకు అవసరం అండి? నంబర్ 1. ఇక్కడ చూడండి, ఆధార్ నంబర్ 999999 అని ఉంది, టెలిఫోన్ నంబర్ 999 అంటే ఏ ఒక్కటి ఎక్కకుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప. అలాగే GPS సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున పగడబందీగా రాజముద్రతో వారి భూమి వాళ్ళ హక్కులాగా, అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్, టెలిఫోన్ నంబర్, అలాగే ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా, అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తుంది, వాళ్ళ నేబర్హుడ్ ఎవరు అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికి గ్రామ సభలు పెట్టి మేము చేశాం. ప్రతి పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ ముద్రించి అలాంగ్ విత్ జియో ట్యాగ్ తో చేయబడ్డ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ తో సహా అన్ని వివరాలు కూడా కనిపిస్తాయి. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే రియల్ టైమ్ అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా దాని అప్గ్రేడ్, ఈ డేటా అప్డేట్ అయ్యి దాని అనుసంధానం. నేను చంద్రబాబు నాయుడు సీరియస్ గా అడుగుతా ఉన్నా, అయ్యా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? రైతులు భూ యజమానులకు ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేసాడు? క్యూఆర్ కోడ్లు వాళ్ళు ఇచ్చి ప్రాపర్ గా పాస్బుక్ ఇచ్చుంటే రైతులు ఇన్ని సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు కాదే. ఎక్కడ పోయినా ఒక 70% మా గత 2019-24లో మా భూమి అన్యాయక్రాంతం అయింది, వెబ్ ల్యాండ్ లో మారిపోయినాయి అని ఇన్ని 70% మంది వస్తా ఉన్నారంటే వాళ్ళు తొందరపాటుతనంతో వాళ్ళ అనువాయులకు దోచిపెట్టే విధానంలో ప్లస్ వాళ్ళకున్నటువంటి ప్రమోషన్ పిచ్చి. దీంట్లో మీరు చూడండి, పట్టదారు ఫోటో లేదు, ఆయన ఫోటో మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి? మా తల్లిదండ్రులతో, మా తాతలతో, ముత్తాతలతో ఎవరైతే మాకు భూములు ఇచ్చారో లేదా కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటే ఈయన ఫోటో మనకు అవసరం అండి? నంబర్ 1. ఇక్కడ చూడండి, ఆధార్ నంబర్ 999999 అని ఉంది, టెలిఫోన్ నంబర్ 999 అంటే ఏ ఒక్కటి ఎక్కకుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప. అలాగే GPS సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున పగడబందీగా రాజముద్రతో వారి భూమి వాళ్ళ హక్కులాగా, అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్, టెలిఫోన్ నంబర్, అలాగే ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా, అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తుంది, వాళ్ళ నేబర్హుడ్ ఎవరు అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికి గ్రామ సభలు పెట్టి మేము చేశాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.